నమస్కారం. ఆధ్యాత్మిక దీపిక, వేద విజ్ఞాన మాలిక, ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకున్న అనేక పండుగలు, పర్వదినాల్లో శని త్రయోదశి కూడా అత్యంత విశిష్టమైనది. ఏ మాసంలోనైనా శనివారంతో కూడిన త్రయోదశి వస్తే శని త్రయోదశి అని అంటారు. రేపు శని త్రయోదశిని పురస్కరించుకొని ఆ పర్వదినాన ఏ విధులు ఆచరించాలి, ఆ పండుగలోని ఆంతర్యం ఏమిటి, శనేశ్వరుడి విశిష్టత ఏమిటి తదితర అంశాలకు సంబంధించి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్ ద్వారా పంపించిన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, ఆధ్యాత్మికవేత్త వరదిపతి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. కాకినాడ నుంచి ఇంద్రకుమార్ రాస్తున్నారు. శని త్రయోదశి విశిష్టత ఏమిటి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అని ముందుగా శని గారికి నమస్కారం చేసుకుందాం. రాసిన ఉత్తరమేమో కాకినాడ నుంచి. ఆ కాకి శనికి వాహనం అంచేత నిజంగా అడగవలసిన ప్రశ్న, అడగవలసిన వాహనం ఏది? పూర్వం సూర్యభగవానుడికి విశ్వకర్మ కూతురు సంజ్ఞాదేవి భార్య. ఈ సంజ్ఞాదేవి వల్ల వైవస్వత మనువు, యమధర్మరాజు ఇద్దరు పిల్లలు పుట్టారు. సూర్యుడు వేడి తట్టుకోలేక, బాబోయ్ నేను ఈయనతో కాపురం చేయలేకపోతున్నాను రా బాబు, ఎంత వేడిగా ఉన్నాడు ఈ సూర్యుడు, ఈ మహా తేజస్సు తట్టుకోలేకపోతున్నానని సంజ్ఞాదేవి ఏం చేసింది? తన నీడకి ప్రాణం పోసింది. సంస్కృతంలో నీడని ఛాయ అంటారు. ఏమంటారు? ఛాయ. ఆ ఛాయకి ప్రాణం పోయటం వల్ల ఆవిడ ఏమైంది? ఛాయాదేవి. ఈ ఛాయాదేవి, నువ్వు నా నీడవి, నీడకి ఎండ భయం లేదు, ఎంచేతంటే ఎండ వల్ల నా శరీరం మీద పడిన నీడవే నువ్వు, నీకు ప్రాణం పోసాను కనుక నువ్వైతే సూర్యుడి వేడి తట్టుకుంటావు, ఆ తేజస్సుని, ఆ వేడిమిని నేను తట్టుకోలేను, నేను పుట్టింటికి పోతున్నాను, నువ్వు నా బదులు భర్త దగ్గర కాపురం చెయ్యంటే ఆయనకి తెలిస్తే ప్రమాదం కదా అంది ఛాయాదేవి. ఆయనకి తెలియదు, మన ఇద్దరం ఒకటే కదా, అంచేత పర్వాలేదు అందుట. భర్త దగ్గర జాగ్రత్తగా నీలాగే నడుచుకుంటాను, కానీ ఎప్పుడైనా శపిస్తానంటే నిజం చెబుతాను అని ఛాయాదేవి సంజ్ఞాదేవి బదులుగా సూర్యుడికి భార్యగా నటించింది. సంజ్ఞాదేవి భూలోకానికి వెళ్ళిపోయింది. ఇదిగో సంజ్ఞాదేవి ఛాయాదేవి ఒకటే అనుకున్నాడు, ఇద్దరు ఒకే రకంగా ఉంటారు కనుక. ఆ ఛాయాదేవికి సూర్యభగవానుడికి కొడుకు పుట్టాడు. మొట్టమొదటి కొడుకు వైవస్వత మనువు, ఏమో అక్కడ సంజ్ఞాదేవి కొడుకు. ఈ కొడుకుని సావర్ణి మనువు అంటారు. మనువు పుట్టాక రెండో కొడుకు పుట్టాడు. ఆయనే ఇప్పుడు మన కథానాయకుడు, మీరు అడిగారే, శనైశ్చరుడు. శని పుట్టింది త్రయోదశి నాడు, శనివారం. అందువల్ల శని త్రయోదశి. అంత పూర్వం వారాలకి పేర్లు లేవు. శని పుట్టడం వల్ల ఆ వారానికి శనివారం అని పేరు వచ్చింది. ఆయన పుట్టిన తిథి త్రయోదశి, అది కూడా వైశాఖ మాసంలో పుట్టాడు. సూర్యుడికి సంజ్ఞాదేవి మారు రూపమైన నీడ అయిన ఛాయాదేవికి పుట్టాడనమాట. ఇప్పుడు మీరు శని త్రయోదశి విశిష్టత అంటే ఏమిటంటే, శనిగారి పుట్టినటువంటి తిథి. ఈయన పుట్టిన తర్వాత చాలా మెల్లగా నడిచేవాట. ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళడానికి మరీ మెల్లగా నడుస్తూ ఉంటే శనైహి చరతి ఇది శనైశ్చర, మెల్లగా నడుస్తున్నాడు కనుక మందుడు గనక శనైశ్చరుడు అన్నారు. అందుకే శనైశ్వరుడు అనకూడదు, శనైశ్చరుడు. ఈశ్వర శబ్దం వచ్చినప్పుడు శని ఈశ్వర, శనీశ్వర అవుతుందన్నమాట. అందువల్ల ఈ మహానుభావుడు శని త్రయోదశి నాడు పుట్టాడు. ఈనాడు ఆచరించవలసిన విధి, నువ్వుల నూనెతో కానీ, నువ్వులతో కానీ, ముడి నువ్వులు నల్లగా ఉన్నవి, పప్పు కాదు, వీటితో శనిని పూజించాలి. శనికి ప్రీతిపాత్రమైన నల్లని గుడ్డలు దానం ఇవ్వాలి. శని విగ్రహానికి నల్లని గుడ్డలు దానం ఇవ్వడం మంచిది. నల్లని దున్నపోతుని దానం చేస్తే కూడా చాలా మంచిది.
ఆయన కోసం దీక్షాదారులు నల్లని బట్టలు వేసుకోవడం మంచిది. కాకికి ఈ పూట ఏదన్నా నైవేద్యం పెట్టాలి. మనం వండుకున్న పదార్థంలో ఏదైనా కాకులకు కొంచెం వేయడం మంచిది. ఎందుకంటే కాకి ఆయనకి వాహనం కనుక. శని పుట్టడం వల్ల శని త్రయోదశి అయ్యింది. ఆయనకి ప్రీతిపాత్రంగా నువ్వులు నూనెతో పూజ చేయటం, ఆయన వాహనమైన కాకి ఏదైనా నైవేద్యం పెట్టడం ఆచరించవలసిన కర్మలు అన్నమాట. ఆ తర్వాత కొంతకాలానికి సంధ్యాదేవి కాదు ఇక్కడున్నది ఛాయాదేవి అని కనిపెట్టి సూర్యుడు గట్టిగా డబాయించి అడిగితే అప్పుడు ఆవిడ నిజం చెప్పింది. ఆ నిజం చెప్పినటువంటిది అష్టమ శని అంటారు దానిని. అష్టమ శని, అర్ధాష్టమ శని అంటారే, ఇందులో అష్టమ శని ఉందే. శని 8ంట ప్రవేశించిన రోజున సూర్యుడు ఛాయాదేవి తన అసలు భార్య కాదు సంధ్యాదేవి నీడని కనిపెట్టాడు. ఆవిడ్ని బెదిరించాడు. ఆవిడ నిజం చెప్పింది. ఆ తర్వాత సంధ్యాదేవిని తన భార్యగా తిరిగి పొందాడు. అది పెద్ద కథ, అదంతా ఇప్పుడు మనం చెప్పుకోలేం. కానీ ఆ అష్టమ శని ఉన్న రోజున బెదిరించటం వల్ల, అసలు భార్య రహస్యం తెలుసుకోవటం వల్ల అష్టమ శని అనేది లోకంలో బాగా వ్యాప్తి పొందింది. వాటికి సంబంధించిన విశేషాలన్నీ కొంచెం కొంచెంగా వీలున్నప్పుడల్లా తెలుసుకుంటే అందులోంచి ఎలా బయటపడచ్చో తెలుస్తుందన్నమాట. తిరువూరు నుంచి వెంకట్రావు రాస్తున్నారు. శని బాధలు దోషాలు లేకుండా నిత్యం పఠించాల్సిన ఆచరించాల్సిన నియమాలు ఏమిటి? ముందుగా శనికి ఒక గొప్ప స్తోత్రం ఉంది. కోణం నీలాంజన ప్రఖ్యం. ఆయన ఎప్పుడూ కోణంలో ఉంటాడు. వంకరగా ఉండడం వల్ల కూడా కోణం అంటారని మనకి బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. నీలాంజన ప్రఖ్యం, నల్లని కాటుక కొండలో ఉంటాట. అంజనము అంటే కాటుక, నీలాంజనం అంటే నల్లని కాటుక. కాటుక కొండ అని ఒక కొండ ఉన్నది, అంజనాద్రి. అది ఎలా ఉందో అలా నల్లగా ఉంటాడు శని కూడా. అలా నీలాంజన ప్రఖ్యుడు ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు, నీలాంజన పర్వతంలాగా. మందచేష్ట ప్రసారిణం, చాలా మెల్లగా ఉంటాడు గనక ఆయన చూపులు ఆయన నడక అంతా మందం గనక మందచేష్ట ప్రసారిణం అన్నారు. ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాదేవికి సూర్యుడికి జన్మించాడు. తం నమామి శనైశ్చరం, అటువంటి శని గురించి నమస్కరిస్తున్నాను అని శని గురించిన స్తోత్రం చేస్తే, ఈ శ్లోకం చదివితే శుభం కలుగుతుంది, శని ప్రభావం నుంచి బయటపడచ్చు. ఎంత శ్లోకం కూడా చదవలేని పెద్దల కోసం ఏం చేశారు, ఓ చిన్న మంత్రం చెప్పారు. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం బీజం అన్నమాట ఆయనకి. ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రం జపం చేస్తే కూడా శని ప్రభావం నుంచి బయటపడచ్చు. ఇంకా విధి విధానాలంటే సూర్యోదయానికి ముందు లేవాలి. అది శని త్రయోదశి అయితే చాలా మంచిది. ప్రతి శనివారం పూజ చేయడం మంచిది, త్రయోదశి మంచిదే. శని త్రయోదశి కలిసి వస్తే, అంటే శనివారం నాడు త్రయోదశి తిథి ఉంటే సూర్యోదయానికి ముందు లేచి తలంటుకొని స్నానం చేసి, ఆ తర్వాత నువ్వుల నూనె మొదలైనటువంటి వాటితో శనికి అభిషేకం చేసి, లేదా ముడి నువ్వులు దానం చేసి, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలుని బట్టి 108 కానీ 1000 సార్లు కానీ జపం చేసినా, ఆ రోజు ఒక్కపూటే భోజనం చేసి, పగలు భోజనం చేసి రాత్రికి టిఫిన్ తిన్నా, లేదా పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఎంత ఆహారం సేకరించినా శని చాలా సంతోషిస్తాడు. నిజానికి రాత్రికి ఫలహారం అంటే పండే తినాలని నియమం. ఇవాళ ఫలశబ్దం పోయి బలాహారం తీసుకుంటున్నారు, టిఫిన్లు తినడం మొదలెట్టారు. తినవలసింది శాస్త్ర ప్రకారం అయితే పండు. మీరు శాస్త్రం అడిగారు కాబట్టి. అలా కాదండి కలియుగం కాబట్టి ఏదో ఒకటి తినచ్చా అంటే, ఏదో కాస్త బియ్యం ఆడించుకొని ఉప్పుడు పిండి చేసుకుని దాన్ని తినవచ్చు. ఓ కాస్తంత తినమని శాస్త్రం చెబుతున్నది. 4 కేజీలు చేసుకు తింటే అది నియమం కాదనమాట. కాబట్టి సాయంత్రానికి ఫలహారం చేయటం చాలా మంచిది. చిత్తూరు నుంచి మురళీకృష్ణ రాస్తున్నారు. అష్టమ శని, ఏలినాటి శని దోషాల నుంచి బయటపడటానికి ఏం చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏలినాటి శని 7.5 ఏళ్ళు ఇంచుమించుగా ఉంటుంది. 7/1/4 నుంచి 7.5 ఏళ్ల మధ్యలో ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం, శని త్రయోదశి నాడు పుట్టాడు అని కదా ప్రారంభంలో చెప్పుకున్నాం. ఈ శని త్రయోదశి జీవితంలో 13 సార్లు ఆచరిస్తే, శని త్రయోదశి ఆచరించడం అంటే శని త్రయోదశి వ్రతాచరణ చేస్తే ఏలినాటి శని దోషం నుంచి బయటపడచ్చు. అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి బయటపడడానికి వేరే చెప్పుకుందాం. ముందుగా
7.5 ఏళ్ళు ఏలినాటి శని దోషం వచ్చినటువంటి వాడిని ఆ కాలంలో శని ఊపేస్తాడు. ఆ కాలంలో ఏ పని చెయ్యనివాడు, అప్పుల పాలైపోతారు, అభాండాల పాలైపోతాడు. రామ అంటే బూతుమాట అంటారే అలా అయిపోతుంది అనమాట వాడికి. ఉద్యోగం చేసే వాళ్ళకైతే మరీ కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ డిపార్ట్మెంట్లు మార్చి వీడికి మెంటలు వచ్చేలా చేస్తారు, జీతాలు తగ్గిపోతాయి. ఒకటి కాదు, ఆ చెడ్డ బాధ వస్తుంది. ఈ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది, వాడు చచ్చిపోదాం అన్నంత బాధ వస్తుందని చెప్పారు పురాణాల్లో. అది నేను కూడా చాలామంది జాతకుల్ని చూశాను. ఆ కాలంలో మతి పనిచేయదు. అందువల్ల 13 శనివారాల పాటు, అది కూడా అదృష్టం బాగుంటే శని త్రయోదశి కలిసి వస్తే శని వ్రతం చెయ్యండి. ఈ కాలంలో పొద్దుటే లేచి తలంటుకుని స్నానం చేసుకుని ఆ తర్వాత శనికి అభిషేకం చేయటం, లేక నవగ్రహాలకి ప్రదక్షిణ చేయటం చేయండి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే శ్లోకం వీలున్నప్పుడల్లా పఠించండి. ఈ కాలంలో రోజు శనికి భక్తితో నమస్కారం చేసుకోవడం కూడా చాలా మంచిది. అప్పుడు ఏలినాటి శని దోషం నుంచి బయటపడతాడు. లేదా ఇంకొక అద్భుతమైన విషయం చెబుతా. పూర్వం శని ఆంజనేయుడిని పట్టి పీడించడానికి వెళ్ళాడు. దాంతో ఆంజనేయుడు, వద్దురా బాబు నా జోలికి రావద్దంటే వినిపించుకోకుండా నిన్ను పట్టుకుంటానని నెత్తి మీద ఎక్కాట. నెత్తి మీద ఎక్కగానే ఈయన ఏం చేశాడు, పక్కన ఒక రాయి తీసి నెత్తి మీద పెట్టి జై శ్రీరామని ఒక నొక్కు నొక్కాడు. హనుమంతుడి తలకి ఈ బండరాయికి మధ్యలో శని పచ్చడి పచ్చడి అయిపోయాడు. గ్రైండర్లో వేసిన మిక్సీలో వేయబడిన చట్నీ అయిపోయాడు. గిజగిజలాడిపోయాడు. అప్పుడు రక్షించు బాబోయ్ అంటే శనిని నెత్తి మీద నుంచి కిందకి తీసి ఆ రాయి తొలగించి ఇంకెప్పుడు నా జోలికి రాకే అన్నట్ట. అలాగే అన్నాడు. అయినా వినిపించుకోకుండా మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత వెనక నుంచి పట్టుకుంటే హనుమంతుడు ఏం చేయలేడని వెనక నుంచి వచ్చి పట్టుకోబోయాట. ఈసారి శనిని హనుమంతుడు తన తోకతో బంధించి కొండలనేసి పిండి చేసి చితక్కొట్టాడు. ఇది మనకి పరాశర సంహితలో ఉంటుంది. మనం శ్రీ ఆంజనేయంలో కూడా చాలాసార్లు భక్తి టీవీలో చెప్పుకున్నాం. అప్పుడు శని చివరికి, బాబోయ్ నీ తోక నా మెడని పీకిని పట్టుకుని ఏడిపిస్తోంది, రక్షించమంటే శని దోషాలు లేకుండా నువ్వు చేస్తానంటే నీకు అభయం ఇస్తాను అన్నట్ట. అప్పుడు శని ఏలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషం, ఈ 3 దోషాలు ప్రతి శనివారం నాడు నిన్ను పూజించే వాళ్ళకి లేకుండా చేస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట మనకి? ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో అష్టమ శని ఏలినాటి శని నుంచి ఎలా బయటపడాలన్నారు. హనుమంతుడిని పూజించాలి. ప్రామాణికం ఏమిటో తెలుసా? నారద పురాణంలోను పరాశర సంహితలోను ఒక శ్లోకం ఉంది. మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ సర్వేష్వపి చ వారేషు మందవారః ప్రశస్యతే. శనివారం రాగానే హనుమంతుడి కుంకుమ అంటే ఎర్రగా ఉండే గంధ సింధూరం ఉంటుందే, ఈ గంధ సింధూరంతో పూజించాలి. హనుమంతుణ్ణి శనివారం నాడు పూజిస్తే ఏలినాటి శని దోషం ఉండదు, అష్టమ శని దోషం ఉండదు, అర్ధాష్టమ శని దోషం ఉండదు. ఎందుకంటే అన్ని వారాలలోకి మందవారం చాలా గొప్పది. ఆ రోజే హనుమంతుడు కూడా పుట్టాడు కాబట్టి ఈ దోషాల్లోంచి బయటపడడానికి ప్రతి శనివారము ఆంజనేయుడికి అష్టోత్తర శతనామాలతో సింధూరపు పూజ చెయ్యండి, లేదా తమలపాకులతో పూజ చేయండి. ఈ దోషాల నుంచి డ్యామ్ షూర్గా బయటపడతారు, సుఖం పొందుతారన్నమాట. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెంటపాడు నుంచి భవానీ రాస్తున్నారు. శనేశ్వర ఆలయాల్లో, నవగ్రహ మండపాల్లో శని విగ్రహాల్ని భక్తులు తాకకూడదా, వివరించండి అంటూ రాస్తున్నారు. నిజంగా ఎందుకు వస్తాయో తెలియదు, కొన్ని లోకంలో అపప్రథలు పుడతాయి. అంటే శాస్త్రీయం కాదు, జనాచారం అన్నాడు, భయం. శని విగ్రహాన్ని తాకకూడదని కానీ, లేకపోతే నవగ్రహాలయంలో ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోవాలని కానీ అస్సలు పురాణ వాక్కు కాదు. ఇది ఎవడో భయంతో సృష్టించినటువంటి ఒక భయంకర లక్షణం. అర్చకులు ఏదన్నా చెబితే దాన్ని ప్రమాణంగా స్వీకరించడం అనే ఒక లక్షణం చేయటం మంచిదే కాదని అనం, కానీ శాస్త్రమే లేనప్పుడు ఎలా చేస్తాం? మరి నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెడితే చాలా మంచిది, చాలామందికి తెలియదు. అలాగే నవగ్రహాలకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ప్రదక్షిణ చేయటం, వాళ్ళని ముట్టుకోవడం చాలా పుణ్యం. ముట్టుకొనిచ్చే గుళ్ళు ఉంటాయి కొన్ని గుళ్ళల్లోకి ఎలాగో వెళ్ళనివ్వకుండా సీలు వేసేస్తారు బయట తలుపులు. కానీ కొన్ని దత్తపీఠాల్లో కానీ లేకపోతే కొన్ని ఆలయాల్లో కానీ గ్రహాలను స్వయంగా ముట్టుకుని వాటికి మనం నవధాన్యాలు వెయ్యొచ్చు.
అటువంటప్పుడు ప్రతి గ్రహాన్ని మీరు మీ చేత్తో ముట్టుకోండి. పాదాలంటే నమస్కరించండి. ఎవరైనా పాదాలంటే నమస్కరిస్తే అనుగ్రహిస్తారు తప్ప శపిస్తారా? అందులో శనికి మరీ ఇష్టం. కాళ్ళు పట్టుకుని నమస్కరించండి, కానీ ఒక్క పని మాత్రం చెయ్యకండి. ఇప్పుడు చెప్పేది నేను ప్రామాణికంగా చెబుతున్నాను. శనికి ముఖాముఖి నిలబడకూడదు. శనికి నమస్కరించేటప్పుడు, శనిగ్రహాన్ని ముట్టుకునేటప్పుడు కొద్దిగా విగ్రహానికి పక్కకు ఉండాలి. ఏంటి? కొద్దిగా పక్కకు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పక్కన కొంచెం ఉన్నట్టుగా ముఖాముఖి ఉండకూడదు. ఎందుకంటే శనికి వాళ్ళ ఆవిడ, నీ కంటికి ఎదురుగుండా ఉన్నవాడికి నష్టం కలుగుగాక, వాడికి అన్ని కష్టాలు కలుగుగాక అని చెప్పించింది. అందువల్ల శని చూపు పడితే ప్రమాదం కనుక, అందుకని కొద్దిగా పక్క నుండి శని విగ్రహానికి 2 చేతులు జోడించి పాదాలంటే నమస్కరిస్తే మీ కష్టాలు తీరుతాయి. ఇది నేను చెబుతున్నది ప్రామాణికం. నిర్భయంగా ముట్టుకోండి. గ్రహాలన్నిటికీ అవకాశం ఉన్నప్పుడు ముట్టుకోండి. ప్రదక్షిణలు చెయ్యండి. ఏమిటో శనివారం తప్ప ప్రదక్షిణ చేయకూడదట, మధ్యాహ్నం ప్రదక్షిణ చేయడం కాదట. మా ఇంట్లోనే మాకు సోదరీమణి అయ్యే ఒక ఆవిడ హడిలిపోయి నవగ్రహాలు కనపడితే అసలు దగ్గరికి వెళ్ళదు. నవగ్రహాలు అంటే చంపేస్తారా? అసలు ఏ దేవుడైనా పూజిస్తే ముట్టుకుంటే ఆనందపడిపోతాడు. అంచేత నిర్భయంగా ప్రదక్షిణ చేసి ముట్టుకొని కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళండి. ఒక్క మందపల్లిలో మాత్రం అభిషేకం చేసుకున్నప్పుడు స్నానం చేయాలని ఒక నియమం ఉంది. అది క్షేత్రమహిమ, అది స్థల పురాణం. అదే మళ్ళీ శనిశంకణాపూర్లో అలా ఉండదు, ప్రసాదం కూడా పట్టుకెళ్ళచ్చు. కాబట్టి ఆయా స్థలములకు వెళ్ళినప్పుడు స్థల పురాణాన్ని బట్టి చెయ్యాలి. తక్కిన చోట్ల మాత్రం మీరు నిర్భయంగా ముట్టుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రాజేశ్వరి రాస్తున్నారు. శనేశ్వరుణ్ణి పూజించాక శివుణ్ణి కానీ హనుమంతుణ్ణి కానీ దర్శించాలంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శనిని పూజించాక హనుమంతుణ్ణి శివుణ్ణి పూజించాలనేది శాస్త్రమేం కాదు, భ్రమ. పూజిస్తే మంచిది, అది వేరే విషయం. సాధారణంగా నవగ్రహాల ఆలయాలు ఎక్కువగా శివాలయంలో ఉంటాయి. అందుకని ముందెప్పుడు కూడా ఉపాలయాలు దర్శించాక, అంటే నవగ్రహాలు గణపతి వీళ్ళందరినీ చూశాక ఆఖరిని శివ దర్శనం చేస్తాం. ఆ చేయటం మంచిది తప్ప సంప్రదాయం కాదు. మళ్ళీ అలాగే ఇందాక చెప్పాను కదా మీకు, శనివారం నాడు శనిని పూజిస్తే ఎంతో, హనుమంతుడిని పూజించిన శని దోషం పోతుందని శని స్వయంగా హనుమంతుడికి మాట ఇచ్చాడు. అందువల్ల ఆంజనేయుడిని పూజిస్తే మంచిది కాబట్టి వెళ్ళడం మంచిదే తప్ప, నవగ్రహాలయాలకు వెళ్ళినప్పుడు శనిని పూజించినప్పుడల్లా శివుణ్ణి చూడకపోతే ప్రమాదం, లేకపోతే హనుమంతుడు చూస్తే ప్రమాదం అన్నది ఎప్పుడూ లేదు. అది సంప్రదాయం ఏం కాదు. మీకు సమయం ఉంటే ఎన్ని గుళ్ళైనా చూడండి, కానీ సమయం దొరకకపోతే ఒక్క నవగ్రహాలే ఉన్న చోట వాటికి ప్రదక్షిణ చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతే దోషం లేదు. అర్థమైందా? పెరుగన్నం తింటే మంచిదన్నారు, కానీ పెరుగన్నం దొరకకపోతే మజ్జిగ పోసుకు తింటే మనకేం అనారోగ్యం రాదు. పెరుగు మనకి ఇష్టమైతే తింటున్నాం. అలాగే శనిని చూశాక శివాలయంలో శివుడిని చూడడం తప్పులేదు, హనుమంతుడిని చూడడం తప్పులేదు, కానీ చూడకపోతే మాత్రం ఏమీ ప్రమాదం కాదు. అది మన ఇష్టం. అధికస్య అధికం ఫలం అన్నారన్నమాట. కాబట్టి సంప్రదాయం వేరు, శాస్త్రం వేరు. శాస్త్రం అయితే చూడక్కర్లా, సంప్రదాయం అంటే ఇక మన ఇష్టం అన్నమాట. నార్కెట్పల్లి నుంచి శ్యామల రాస్తున్నారు. శనీశ్వరుడి అనుగ్రహం కోసం నిత్యం పఠించాల్సిన శ్లోకం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. నవగ్రహాల కోసం ప్రత్యేకంగా 9 శ్లోకాలని పూర్వం సూర్య భగవానుడే స్వయంగా రాశాడు. దాన్ని వరసగా ఋషుల ద్వారా అందించాడు. అందులో శనికి నిత్యం పఠించే ఒక శ్లోకం ఉన్నది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం, నల్లని కాటుక కొండలో ఉంటాడు ఆయన. రవిపుత్రం, సూర్యపుత్రుడు. యమాగ్రజం, యముడికి అన్నగారు. ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించినటువంటి వాణిని గురించి అన్నమాట. ద్వితీయ విభక్తిది. తం నమామి శనైశ్చరం, అటువంటి శనైశ్చరుని గురించి నమస్కరిస్తున్నాను. ఇంకోసారి శ్లోకం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇది నిత్యం చదువుకోండి. నిత్యం 9 సార్లు 27 సార్లు చదువుకుంటే ఎక్కువ ఫలితం. 108 చదివితే ఇక తిరిగే ఉండదన్నమాట. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకం నిత్యం చదువుకోవడం చాలా లాభం అన్నమాట. ఖమ్మం నుంచి శకుంతల రాస్తున్నారు. శనీశ్వరుడికి కాకి వాహనంగా ఉండటంతో అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. కాకిని అందరూ అధమ పక్షిగా, నీచ పక్షిగా భావిస్తారు.
అవునా? అందుకే కాకి అంటే అసహించుకునేవారు. అందులో కా అని కర్కశంగా అరిస్తే కోయిల్లా దీన్ని ఎవరు ఆదరించరు. పూర్వం కాకభుసుండి అని ఒక మహాత్ముడు ఉన్నాడు. కాకి రూపంలో పుట్టాడు ఆయన. శాపవశాత్తు ఒక ఋషీశ్వరుడు శ్రీ మహావిష్ణువుని తిట్టడం వల్ల పొరపాటు చిన్న దోషం చేయటం వల్ల కాకిగా పుట్టాడు. ఆయన వంశస్థులంతా శ్రీమన్నారాయణుడిని భక్తితో పూజించారు. హరి ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, మా వంశం వాళ్ళందరం కాకులం అసహ్యంగా తిరుగుతాం, చెత్త తింటాం, పెంట తింటాం, అందువల్ల మమ్మల్ని ఎవరూ పూజించటం లేదు, మమ్మల్ని ఎవరూ వాహనంగా కూడా స్వీకరించటం లేదు, మాకు మా జాతికి గౌరవం తెచ్చిపెట్టు అని కోరాడు. శ్రీహరి జాలిపడి సాక్షాత్తు ఈశ్వర అంశతో జన్మించిన వాడు సూర్యపుత్రుడు, ఛాయాపుత్రుడు శని. ఆ శనికి మీ జాతి వాళ్ళని వాహనంగా ఇస్తున్నాను అని ఆ కాకభూసుండి వంశంలో ఉన్న కాకిని వాహనంగా ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు వాహనంగా చేసుకో దీన్ని, దాంతో కాకులకి విలువ పెరుగుతుంది, నువ్వు వాహనంగా చేసుకున్నాక వీటికి ఇంకో గొప్ప వరం కూడా ఇస్తున్నాను, ఇక మీదట పితృదేవతలకి ప్రీతిపాత్రంగా పిండం వీటికి పెట్టుదురుగాక అన్నాడు. అందుకే చూసారా, కాకిని ఉత్తప్పుడు అసహించుకున్న తద్దినం పెట్టేటప్పుడు కాకే ఉండాలి. అసలు కాకి తింటేనే పిండం, పితృదేవతలు సంతోషిస్తారు ఆ లోకానికి. ఈ విధంగా హరివరం వల్ల అప్పటి నుంచి కాకి జాతి అంతటికీ కూడా కాకజాతి అంత అద్భుతమైన వరం పొందింది. ఒక కాకేమో వాహనం అయ్యింది, తక్కినవన్నీ పితృదేవత ప్రీతిపాత్రంగా పిండ ప్రధాన సమయంలో పిండాలు తింటేనే పితృదేవతలకి గండం గడిచి అసలు పిండం బయటపడుతుంది అనమాట. ఈ విధంగా కాకులకు వరం ఇచ్చాడు శ్రీహరి. అందువల్ల కాకి అప్పటి నుంచి శనికి వాహనం అయ్యిందనమాట. శ్రీకాకుళం నుంచి నారాయణ రాస్తున్నారు, పొరపాటున కాకి తగిలితే అది దోషమా? కాకి తగిలినప్పుడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇందులో చాలా అద్భుతమైన కిటుకుంది. కాకి శరీరానికి తగిలితే అది పెద్ద దోషం కాదు, స్నానం చేస్తే చాలు దానికి, లేదా కాసి నీళ్ళు ఎత్తిపోయి చల్లుకుంటే చాలు. కాకి శరీరంలో ఎక్కడన్నా తగిలితే, అది కూడా స్నానం ఎందుకు చేయమన్నారంటే, కాకికి పెంట తినే లక్షణం ఉంది. చచ్చిన ఎలకల్ని కుళ్ళిపోయిన పెంటల మీద వాలుతుంది కనుక శరీరానికి తగిలితే ఆ బ్యాక్టీరియా అంటుకుంటుంది కనుక శుభ్రంగా సబ్బు పెట్టి కుంకుడుకాయలు పెట్టి రుద్దుకోమన్నారు. కాబట్టి కాకి తగిలితే కేవలం స్నానం చేస్తే చాలు, దానికేం లేదు. కానీ కాకి తన్నితే మాత్రం చాలా ప్రమాదం. హఠాత్తుగా కాకి నెత్తి మీద తన్నుతుంది, కొంతమందికి భుజం మీద కాళ్ళతో తన్నుతుంది అది వచ్చి, లేదా ముక్కుతో పోటు పొడిచిపోతుంది. ఇది మాత్రం చాలా దోషంగా చెప్పారు. కాకి తన్నినా కాకి ముక్కుతో పొడిచినా వాడికి కొద్ది రోజుల్లో మరణగండం. కానీ అంటే ఇలా అన్నానని భయపెడుతున్నానని అనుకోవద్దు, శాస్త్రం చెప్పి దాంట్లోంచి బయటపడడం చెబుతాను నేను. తన్నితే మరణగండమా, లేదా ఆస్తి అంతా పోయి చెప్ప చేతికి వస్తుందని, లేదా భార్యామణితో విడాకులు కానీ మూడింట్లో ఏదో ఒకటి వస్తాయని. బాబోయ్ ఎలాగండి అనవసరంగా ప్రశ్నించాం, కాకి నన్ను తన్నింది, ఈ గండం గడిచి బయటపడడం ఎలాగా అంటే దానికి చాలా సులభోపాయం ఒకటి ఉన్నది. కాకి నెత్తి మీద తన్నినా, ముక్కుతో పొడిచినా, వీపు మీద తన్నినా, వీపు మీద పొడిచినా అటువంటి వాళ్ళు 3 శనివారముల పాటు నవగ్రహాలకి 108 ప్రదక్షిణలు చెయ్యండి. ఇందాక చెప్పాను కదా ఏమని, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే శ్లోకం చదువుకుంటూ విడిచిపెట్టకుండా 3 శనివారాలు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి ఇప్పుడు కాలు కడుక్కుని ఇంటికి వెళ్ళండి. ఉత్తప్పుడు కడగక్కర్లా. ఇప్పుడు ఈ కాకి తన్నడం వల్ల వచ్చే దోషం పోవడానికి చేస్తున్నాం గనక కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళండి. ఇది కూడా కుదరకపోతే 3 శనివారాలు ఆంజనేయుడి గుడికి వెళ్ళి తమలపాకులతోటి సింధూరంతో హనుమంతుని అష్టోత్తర శతనామాలతో ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః ఈ నామాలతో పూజ చేయించుకొని అప్పాలు నైవేద్యం పెట్టి ప్రసాదం తిని ఇంటికి వచ్చేస్తే ఈ కాకి తన్నిన దోషాలు పోతాయి. ఈ 3 శనివారాలు రాత్రిపూట చాపేసుకునో నేల మీదో పడుకోండి, లేదా మంచం మీద పరుపు తీసేసి పడుకోండి. బ్రహ్మచర్య వ్రతం పాటించండి. అలా పాటిస్తే ఈ దోషాలన్నీ పోయి మళ్ళీ మీరు విజృంభిస్తారు, మంచి సంపద కలిగిన వాళ్ళు అవుతారు, నాలాగా మంచి పండితులు అయిపోతారు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన